4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు 7 వరకు చూద్దామా. యోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకే నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకుని యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తను ఏలియాను మీ యొద్దకు పంపింది. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయాలు పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును తిప్పును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క దైవ జనాంగమా, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎవరికి భయం లేదు. నిజానికి ఎవరికి భయం అనేది లేదు. ఏమాత్రము కొంచెము కూడా భయం లేదు. ఎందుకు భయం లేదని అంటున్నానంటే దేవుని భయం నిజంగా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని భయం కొంచెము కూడా వరకు లేదు. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. అదేంటంటే భయం లేకుండా కానీ మేము దేవుని సన్నిధికి వస్తున్నామా, భయం లేకుండా కానీ ప్రార్థన చేస్తున్నామా, భయం లేకుండా కానీ వాక్యం చదువుతున్నామా అని మనము సమర్థించుకోవచ్చు. కానీ నిజానికి భయం అనేది ఎవరికి లేదు. నువ్వు వాక్యమే చదువు, నువ్వు ప్రార్థనే చేయి, పునరుద్ధాన దినం ఆరాధనకేరా, శుక్రవారం ఉపవాస ప్రార్థనకేరా, అయినా భయం ఎందుకు లేదు అంటే ప్రతి విషయంలో మనం పడిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రతి చిన్న విషయంలో మనం ఏమీ ఎదుర్కోక్కర్లే. మన చుట్టూ ఎవరిని అన్నాము, ఎవరి గురించి మాట్లాడము, దేన్ని బట్టి భయపడలేదు మనం అనుకోవాలి. భర్త విషయంలోనే మనం పడిపోతాం, పిల్లల విషయంలోనే పడిపోతాం, భార్య విషయంలోనే పడిపోతాం. భయం అంటే మనము భర్త పట్ల అసభ్యకరమని మాట్లాడు. భయం అంటే భార్యని అనేకుల మధ్య అవమానకరంగా మనం తునీకరించు. భయం అంటే మన పిల్లల్ని శపించం. భయం అంటే మన పిల్లలకి ఎంత మాత్రము తల్లిదండ్రుల మీద అవిధేయులు ఉండవు. ఇది లేకపోవడంతో వారు అవిధేయులు ఉంటారు. ఇది లేకపోవడంతో ఆ దేవుడి భయం లేకపోవడంతో భర్త భార్యను అవమానించడానికి ఎంత మాత్రం వెనకాడు. అలాగే భార్య కూడా భర్తను ధిక్కరించడానికి, దూషించడానికి ఎక్కడ. ఇదంతటి కారణం ఏంటంటే దేవుడి భయం లేదు. ఒక మాట, మనమైతే దేవుడి వైపు తిరిగాం కానీ మన పిల్లలు తిప్పలేకపోయాం. మన పిల్లలైతే దేవుడి వైపు తిరిగారు, మన తల్లిదండ్రులు. ప్రవక్తకు ఏలియాను దేవుడు పంపించి ఆయన సర్వజనులు తండ్రి హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పుతారని వాగ్దానాన్ని లేదు, ఆ యొక్క ప్రవచనాన్ని నిరాధకము చేస్తారని తప్ప ఆ వాగ్దానాన్ని, ఆ ప్రవచనాన్ని, ధర్మశాస్త్రం మీద రాయబడిన మాటని దాన్ని ఎవరు పరిపూర్ణంగా కొనసాగించట్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు కొనసాగించట్లేదంటే ఒకే ఒకటి, భయం లేదు. నష్టాలు ఇంకేమి లేదు, భయం లేదు. ఎవరంటే దేవుడంటే భయం. కానీ ఆయన ఒక భయంకరమైన మాట చెప్పాడు. ఆ మహాభయంకరమైన దినము రాక మునిపే, వచ్చిన తర్వాత నువ్వు భర్తను చూసి వణికిపోయినా, వచ్చిన తర్వాత నువ్వు భార్యను ప్రేమించి లోకిట్లో చేర్చుకొని నువ్వు లేకపోతే నువ్వు లేనన్నా అది అర్థమే. వచ్చిన తర్వాత పిల్లలు అమ్మా నీ మాట ఏమంటారమ్మా, విధేయత చూపడం అర్థమే. అలాగే పిల్లల్ని నువ్వు నా కొడుకు నా కూతురు ముద్దు పెట్టుకోవడం అర్థమే. ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నావు? వస్తున్నట్టు ఆ భయంకరమైన దినం నుంచి తప్పించబడ్డాను, ఆ శ్రమ దినం నుంచి విడుదల పొందడానికి వస్తున్నట్టు ఆ ఉగ్రత దినం నుంచి విమోచించడానికి మనం ఏమైపోతున్నామంటే విధేయులైపోతున్నాం. దేవునికి మనంత భక్తి పనులు లేనట్టుగా, మనం అంత భయభక్తులు కలిగి లేనట్టు వారిగా, మనమే దేవునికి భయభక్తులు కలిగి ఉంటూ వారుగా ఇతరులకు కనుపరిచే నిమిత్తము మనం ఏం చేస్తున్నాం అంటే ఇతరులకు కనబడుతున్నాం. చాలా భక్తి పనులండి, చాలా ప్రేమిస్తుందండి, చాలా గౌరవిస్తాడండి, చాలా అన్యూన్య కుటుంబం ఇలాగా చేయటానికి మనం ఆ యొక్క ప్రవర్తన కలిగి జీవిస్తాం. ఎప్పుడు ఆపద వచ్చింది కాబట్టి, ఆ
అపాయం పొందుతుంది కాబట్టి, ఉపద్రవయము నీ మీదకి సిద్ధంగా ఉంది కాబట్టి, లేనంతకాలం ఏం చేసాం? భర్తను ఎలా చూసాం? చక్కటి మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో. పౌలు గారు చెప్తారు కొరింథీయులకు రాసిన భర్తట భార్యకు సిరిసై ఉన్నాడు. హల్లెలూయా. భార్య భర్తని క్రీస్తులా చూడాలి. హల్లెలూయా. 100% క్రీస్తులాగే చూడాలి. కారణం ఏంటి తెలుసా? సంఘము వధువు, సంఘానికి శిరస్సు క్రీస్తు. మరి భర్త వధువు భార్య అంటే భార్యకు భర్త ఏమైనా శిరసైన. అప్పుడు భార్యని భర్తను ఎలా చూడాలి? భార్య విధేయురాలే చూడాలి, లోబడి కలిగి ఉండాలి. నేను భర్త భార్యను ప్రేమించాలి. మీకు ఏదైనా ఒక చిన్న లోటు కనిపించింది భార్య పట్ల, కోపం వచ్చింది, అంతమందిలో నీకు చెప్పక్కర్లేదు. చక్కగా ఇంటికి వెళ్ళాలి, నీకు ఇది తగదు అని చెప్పాలి. నువ్వు ఇలా అనడం తగదని చెప్పాలి. నువ్వు ఇలా మాట్లాడకూడదు అని మంచిదని చెప్పాలి. నువ్వు ఇలా దూషించకూడదు. మనం రక్షణ పొందాం, మనం దేవుని భయభక్తులు కలుగుకుంటాము. మనం ఇలాగే ఉంటే మన పిల్లలు కూడా ఇలాగే తయారవుతారని ఎక్కడ చెప్పారట? భార్యకి బెడ్రూమ్లో చెప్పుకోవాలి. దేవుడిస్తారు పిల్లల మధ్య కూడా కాదు. అలాగే వారిరుగురు ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు భర్త చెప్తాం. అలాగే భార్య కూడా చెప్పాలి. అవునండి, మీ గౌరవానికి అగౌరవపరిచే వ్యక్తిగా నేను ఉండకూడదు. కాబట్టి మీరు చేస్తున్న ఏమంటే నాకు ముందు ఒక మాట చెప్పండి అని చెప్తాను. ఒకవేళ మనం లేకపోతే మన పిల్లలు పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం. నేను చెప్పే మాట కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పిల్లల కోసం రాస్తాడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి. హల్లెలూయా. మనము సరైన సన్మార్గంలో వెళుతున్నప్పుడు కూడా పిల్లలు దారి తొలగిపోతున్నారంటే లోటు ఏంటో తెలుసా? దేవుని భయం లేదు. భయం ఉంటే ఏం చేస్తాం? మోకరించి ప్రార్థన చేస్తాం. నా కుమారుడు తప్పిపోతాడు, నా కుమార్తె తప్పిపోతుంది. కాబట్టి నా పిల్లలు తప్పిపోకుండాట్లుగా నా మాట వారు విని నాకు విధేయ అవటానికి, తల్లిదండ్రులు ప్రేమించడానికి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వారి భవిష్యత్తును కట్టుకోవడానికి, తల్లిదండ్రుల పట్ల పిల్లల దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటకు మనం ఏం చేయాలట? ఏం చేయాలి? ప్రార్థన. అది లేకనంటే పిల్లలు తప్పిపోతున్నారు. మనం ఒప్పుకోకపోయినా ఇదే నిజం, ఇది సత్యం. ఇందులో మార్పైతే ఏముండదు. నేనైతే సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన స్వరమును బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసిన ఆయన ఇచ్చిన వాక్యం బట్టి నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అది మీ కుటుంబమా, నా కుటుంబమా, సేవకుల కుటుంబమా, సువార్తకుల కుటుంబమా, విశ్వాసుల కుటుంబమా అనేది ఏది లేదు. ఈరోజు ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో పిల్లలు దారి తప్పిపోతున్నారు, తొలగిపోతున్నారు. అంటే కారణం ఏంటో తెలుసా? ఆ యజమానురాలు ప్రార్థన లేకపోవటమే, వారు సరిగ్గా దేవుని సన్నిధికి వెళ్ళకపోవటమే, వారు క్రమముగా దేవుని వెంబడించకపోవడమే, క్రమముగా ప్రార్థన చేయకపోవడమే, క్రమముగా బైబిల్ చదవకపోవటమే, క్రమముగా ఆత్మతో సవాసం కలిగి ఉండకపోవటమే. ఎవరు ఒప్పుకోకపోయినా ఇది సత్యం అంతే. ఇదే మాట అనిల్ కుమార్ గారు చెప్తే ఎంత బాగా చెప్పారో అని. అనిల్ కుమార్ గారు, లేదా సతీష్ కుమార్ గారు, స్టీఫెన్ పాల్ గారు, జాన్ వెస్లీ గారు, మరొక దైవజనులు వారు ఎవరు క్రొత్తగా దాన్ని తీసుకొని చెప్పట్లేదు. ఇక్కడ రంజిత్ తోపుడు గారు అదే నెత్తి నోరు కొట్టుకుంటారు. మీకు అర్థమైందా? నెత్తి నోరు కొట్టుకుంటా. ఇది అదే వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అందరికి ఒకటే వాక్యం ఇచ్చాడు, ఒకటే గ్రంథం ఇచ్చాడు, ముద్రించేది ఒకటే అక్షరం. మీకు అర్థమవుతుందా? పుస్తకాలు ఈ పరిశుద్ధ బైబిల్ని కొంత పొడవుగా, కొంత పొట్టిగా, కొంత అనుగుణంగా, కొంత పెద్ద అక్షరాలుగా ముద్రించారు. ఎందుకని? మన వయసు మరుగుతున్న కొద్ది చదువుకోవడానికి వీలు కలుగునట్లు. హల్లెలూయా. బాబు మంచిది తేలేదు, దేవుడికి స్తోత్రం. వీలు కలిగినట్లుగా చదువుకోవటానికి ఏం చేశారట? పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగుణంగా ముద్రించారు. అంతేగాని పరిశుద్ధ గ్రంథంలో నీ దగ్గర ఉన్న గ్రంథం కానీ, నా దగ్గర ఉన్న బైబిల్ గ్రంథం కానీ ఎక్కడ అక్షరాలు అనేది మార్పు అయితే ఏమీ. ఆ దినాల్లో, ఏ దినాలు? క్రీస్తు పూర్వం అంటే మీకు అర్థమవుతుంది.
పూర్వ దినాల్లో క్రీస్తు పుట్టక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు ఆదిలో తన జనులకు ఇశ్రాయేలు ప్రజలతో, తన ప్రజలకు ఇశ్రాయేలుతో ఏవైతే మాట్లాడాడో ఈ దినములో అంటే క్రీస్తు పుట్టాక క్రీస్తు శకంలో తన ద్వితీయ కుమారుడి ద్వారా పూర్వం తన పితరులతో మాట్లాడిన దేవుడు, తన ప్రభుత్వంతో మాట్లాడిన దేవుడు ఈ దినం అంతమందు తన కుమారుడి యేసుక్రీస్తు ప్రభువుతో తనలో నుంచి నాతో నీతో మాట్లాడతాడు. అవే మాటలు, మార్పులేదు. ఆ రోజు ప్రవక్తలు ఏలి దైవజనుడు ఏలి తెలుసు కదా, ఏలి ఎవరు? సమయోలు వెంబడించినట్టు దైవజనుడు. హల్లెలూయా. తన కుమారుని ఎందుకు ప్రశ్నించిపోయారు? ఏలి మంచి సేవకుడు కాదా? ఏలి మంచి భక్తి చేయలేదా? చేశాడు. కానీ ఆ పిల్లల విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యాడు. పిల్లల కోసం తను ఏమాత్రం కూడా మనసు పెట్టలేదు. కోరాహు మంచి దైవజనుడు, మంచి భక్తులు కదా, మంచి భక్తులే. కానీ కోరాహు దేవుడి పట్ల లేదు వారి పిల్లలు కానీ ఏమైపోయారంటే అభిధేయులు అయిపోయారు. అహరోను యాజకుడు. మరి అహరోను కలిగి ఉన్న ప్రత్యక్షత అహరోను కుమారుని కూడా ఇచ్చాడు. కానీ సొంత నిర్ణయాలు తీసుకున్నారు అహరోను కుమారుడు. అందుకని అక్కడికక్కడ బూడిదైపోయాడు. మీకు అర్థమవుతుందని చెప్పి నీ తండ్రి ఏది నియమించాడో, నీ తల్లి ఏదైతే ఉపదేశించాడో అదే నువ్వు వెంబడించాలి. నీ సొంత నిర్ణయం నాకు తెలిసి తీసుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఏలీ కుమారులు కూడా పతనం అయిపోయాడు జీవితం. సమూయేలు కుమారులు పతనం అయిపోయారు. దేవుని స్తోత్రం. అహరోను కుమారులు పతనం అయిపోయారు. కోరహు కుమారులు పతనం అయిపోయారు. ఎందుకు లేరంటే వారి అవిధేయత వల్లే, వారి తల్లిదండ్రులు వెంబడించకపోవడం వల్లే. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారి పట్ల సరైన తీర్మానము సమర్పణతో కూడినటువంటి భక్తి చెయ్యకపోవడం చేశారు. దేవుడు అప్పగించిన పని చేశారు తప్ప, ఆయన కోసం ప్రథమపడ్డారు తప్ప తన కుటుంబాన్ని సంపూర్ణంగా భక్తులకు నడిపించలేదు. దేవుడి స్తోత్రం. ఆ అవిధేయత ఆత్మ ఈ రోజు కూడా ప్రతి కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది. ఆ భ్రష్టత్వాత్మే ఈ రోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో పిల్లల మీద ఏలుబడి చేస్తుంది. కానీ దాన్ని గ్రహించిన వాడు ఏం చేస్తారంటే దాన్ని అనబదుకుతాడు యేసునామములో. దాన్ని గ్రహించిన వాడు ఏం చేస్తాడంటే ఆ అపవాద సిరిసిని చదువుతాడు యేసునామములో. దాన్ని గ్రహించిన వాడు ఏం చేస్తాడంటే వాడు ఎంత మాత్రం పిల్లల మీద కానీ కుటుంబం మీద కానీ ఏలుబడి కాకుండా వాడి శిరస్సును యేసునామములో అనగదొక్కి సాతానంలో తొక్కేస్తాడు. ఆమేన్. అది గ్రహించలేనటువంటి వారు పిల్లల్ని ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారు మీరేంటి పాస్టర్ అలా మాట్లాడతారు? మా పిల్లల కోసం చేయలేదన్నారు. మేము ఎంతమంది కోసం చేస్తున్నాం? మరి ఎంతమందిని రక్షించావు? నీ ప్రార్థన బట్టి చేస్తున్నావు కదా, నీ సాక్ష్యమే కదా, నీ మాటే కదా, నువ్వే కదా చెప్పావు. ఎన్ని కుటుంబాలు వచ్చాయి నీ వెంట? ఏది నీ వెంట నీ ప్రార్థన ఆలకించి ఎన్ని కుటుంబాలు వచ్చాయి? ఎంతమంది ఆత్మలు వచ్చారు? ఎంతమందిని విస్తారాన్ని తీసుకొచ్చావు? నిజంగా నువ్వు చేస్తే అంతమంది వచ్చారు. ఇప్పటికి నాకు 25 ఏళ్ళు బట్టి దేవుడి సన్నిధికి వచ్చాను. 25 కుటుంబాలు తెచ్చాను పాస్టర్ గారు. సంవత్సరానికి ఒక కుటుంబాన్ని రక్షిస్తున్నాను నా ప్రార్థన వల్ల అన్నది నువ్వు చెప్పగలుగుతావా? ఏది పోనీ నిజంగా 25 కుటుంబాలు 25 సంవత్సరాలు నువ్వు రక్షించగలిగితే మరి నీ బిడ్డలు ఎందుకు రక్షించబడలేదు? ఎందుకు నీ పిల్లల్ని వెంబడించలేదు? ఎందుకు నీ భర్త నీతో కలిసి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు, అమ్మ ప్రార్థన చేస్తుంది, నా భార్య ప్రార్థన చేస్తుంది, అరే బాబు మనందరం కలిసి అమ్మతో కలిసి దేవుని ఆరాధించడానికి వెళ్దామని ఎందుకు నీ భర్త నీ పిల్లలు నీతో కలిసి రాలేదు? ఏది ప్రార్థన? 25 కుటుంబాలు 25 సంవత్సరాలు నువ్వు సంపాదించి నీ ప్రార్థన వల్ల జరిగితే మరి నీ కుటుంబం నీ యొక్క ఎందుకు రావట్లేదు? ఏది దీని కారణం భయం లేకపోవడం. ఎవరికి? మనకే. రక్షణ పొందిన మనకే. మన కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. బాప్తిసం పొందాలని చెప్తున్నావు, విశ్వసించాలని చెప్తున్నావు, ప్రభు బల దగ్గరికి వస్తున్నావు, రక్త మాసంలో పాలు మగుస్తున్నావు, ప్రభు నన్ను విశ్వాసం ఉంచావు, నేను భక్తుని అంటున్నావు, నేను పరిశుద్ధుని అంటున్నావు, నేను నీతిమంతుని అంటున్నావు, దేవుని
దేవుని శక్తిని ఆశ్రయించలేని వాడిగా ఉండాలి. దేవునికి విధేయత చూపించేవాడిగా నేను ఉండట్లేదు. దేవుడు అంటే భయం రాదు, లోబడే తత్వం నా జీవితంలో లేదు. అందుకే నా పిల్లలు ఒక మార్గం, నా కుటుంబం ఒక మార్గం, నా భార్య ఒక మార్గం, నేను ఒక మార్గం. ఇంక ఇతరులు ఎక్కడ నేను రక్షించగలుగుతా? ఇతరులు ఎలా నన్ను వెంబడించగలుగుతారో? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బట్టి ప్రభువుని అంగీకరించి విడవక దేవుని సన్నిధికి వస్తున్నానని చెప్తున్నావు. కానీ నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నేను చెప్పే మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తాను. ఎండిపోయిన ప్రతి తీగను ఫలింపలేని తీగ ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఫలింపలేని తీగ. కారు ద్రాక్ష మంచి ద్రాక్ష మనకు రుచికరంగా ఉండే కారు ద్రాక్ష ఉప్పగా దాన్ని ఎవరు అది దేనికి పనికిరాదు. ఆ కారు ద్రాక్ష వలె ఉన్నామే తప్ప ఫలించే ద్రాక్ష వలెలాగా 25 ఏళ్ళ బట్టి నువ్వు లేవు. అదేంటి పాస్టర్ గారు మీరు అలా మాట్లాడతారు? మేమెందుకు లేవండి, మా ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాం. మేమెందుకు లేవండి, ఈ ఇంటికంటే 3 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు. మేమెందుకు లేవండి, మంచి కారు కొనుక్కున్నాం. మేమెందుకు లేవండి, మాకు ఉద్యోగాలు వచ్చాయి. మేమెందుకు లేవండి, అన్నిటి యందు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. మేము ఎందుకు లేవు? మీరు ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు? మా పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయి, మాకు మంచి భవిష్యత్తు ఉంది, మంచిగా మేము ఆశీర్వదించబడుతున్నాం, మంచిగా మేము అభివృద్ధి పొందుతున్నాం, మంచిగా మేము వర్ధిల్లుతున్నాం అని చెప్పుకుంటున్నాం. మేము తప్ప ఎక్కడ ఆశీర్వాదం, వర్ధిల్లుట, కృప మన జీవితాల్లో కనపడలేదు. దేవుని స్తోత్రం. ఏమీ కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే మన జీవితంలో ఆత్మ చల్లారిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. అవునా కదా? ప్రేమ లేదు, ఆత్మ లేదు, భయము లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, క్రమము లేదు, దేవుడు లేదు. టోటల్గా లేదు, జీరో. గత కాలమందు మునుపు నువ్వు లోకములో ఎలాగైతే ఉన్నావో క్రీస్తుని అంగీకరించి అలాగే ఉన్నావు. అప్పటికప్పుడు ఏమాత్రము మార్పు అనేది మన జీవితాల్లో లేదు. మరి ఇప్పుడు ఎలాగా దేవుడు నన్ను దీవించలేదని అడుగుతున్నావు? ఎలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించలేదని అడుగుతున్నావు? ఎలాగ నేను వర్ధిల్లని చెప్పగలుగుతున్నావు? ఇవి కాదు. మేడ కట్టిన ఆశీర్వాదం కాదు, మిద్ది కట్టిన ఆశీర్వాదం కాదు, కార్లు కొనడం ఆశీర్వాదం కాదు, టీవీలు కొనడం, ఫ్రిడ్జ్లు కొనడం, రకరకాలంటి కొనుక్కొని మేము బంగారం కొనుక్కున్నాం, మేము అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం. ఇది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ ప్రార్థన, నువ్వు పొందిన రక్షణ నీ చుట్టూ ఉన్న ప్రజలకి మాదిరిగా ఉండాలి. ఆ ప్రజలు నీ ప్రార్థన వల్ల దుష్టత్వం ఉన్నట్టు వాళ్ళందరూ కూడా దేవుని వైపు మళ్లింపబడ్డమే ఆశీర్వాదం. దుష్టత్వం నుంచి వారు మళ్లింపబడాలని చేసే ప్రార్థనమే అదే మీకు ఆశీర్వాదం. అవునండి, మోషే గారు రక్షించబడ్డారు. తన చుట్టూ ఉన్నవారు దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉన్నాకాలు తిరిగి చేసి హ్యాపీగా ఉన్నాం అని చెప్పుకున్నా సరే, సంతోషంగా ఉన్నామని చెప్పుకున్నా సరే, మోషే గారు చేసే పని ఏంటి? వారి కొరకు ప్రార్థించారు, రక్షణ పొందారు. మోషే గారు 10 అంతస్తుల బిల్డింగ్ కట్టడం నష్టమే లేదు, అది ఆశీర్వాదం కాదు. ఆ చుట్టూ ఉన్న కుటుంబాలను రక్షించడమే ఆశీర్వాదం. దుష్టత్వం వైపు తిరిగిన వారిని దుష్టత్వం నుంచి మళ్ళించి క్రీస్తు వైపు నడిపించడమే ఆశీర్వాదం. ఇప్పుడు ఆయన చెప్పింది అదే, మలాకి భక్తుడు చెప్తుంది అదే, ప్రవక్త గారు చెప్తుంది అదే. ఏలీని అందుకే పంపించాను అన్నాడు. ఆయనే బాప్తిస్మం ఇచ్చిన యోహాను. ఏలీ ఆత్మగారిని వాడు బాప్తిస్మం ఇచ్చిన యోహాను. ఆయన పంపించానన్నాడు. పంపించాడు కాబట్టి ఈ రోజు మారు మనసు ఏంటో నీకు తెలిసింది, ఈ రోజు బాప్తిస్మం ఏంటో తెలిసింది, ఈ రోజు రక్షణ ఏంటో నీకు తెలిసింది. ఎవరి స్తోత్రం. లేకపోతే మనకు తెలిసి ఉండేది కాదు. నువ్వు పొందుకున్న రక్షణ నీ పిల్లల మీదకి వెళ్ళేది కాదు. నువ్వు చేసిన ప్రార్థన నీ పిల్లలు చేసి ఉండేవారు కాదు. ఈరోజు నువ్వు నేను ఈ స్థలంలో ఉండేవారమే. మారు మనసు పొందిన, రక్షణ పొందిన, క్రీస్తులో జీవించిన
నువ్వు ఒక్క ఆత్మను రక్షించగలవన్నా, ఒక కుటుంబాన్న దేవుని సన్నిధికి నడిపించగలిగిన భక్తి మనకు దేవునికి మనం ఆ భక్తి కనబడాలి దేవునికి. చూడ మనమే నేను అడుగుతాం, నువ్వెందుకు చూడవు, నువ్వెందుకు మమ్మల్ని కనిపెట్టవు, నువ్వెందుకు మా పక్షంలో నిలవు, నువ్వెందుకు మమ్మల్ని నువ్వు లక్ష్య పెట్టవు అంటే మనం అడుగుతాం కదా. ఆయన చూడండి, మన భక్తి, మన ప్రార్థన, మన నడవడిక, మన ప్రభుత్వం అన్నీ చూస్తాడు. అన్నీ ఆయనకి కనబడినప్పుడు నువ్వు అడిగిన తర్వాత తీసుకొచ్చి ముందు ఇస్తాడు. ఆయన అవసరం ఆయన తెలుసు. నీ అవసరం నీకు ఎలా తెలిసి అడుగుతున్నావో, ఇంత ఈ పరిస్థితులు కలిగి ఉంది నా బిడ్డ, ఇది నేను తీర్చాలి అనేసి వెంటనే ఇస్తాడు. దానికి సంవత్సరాలు పడతాడు, వేల తరబడదు. వెంటనే దేవుడు కార్యం చేశాడు. నువ్వు పని ప్రారంభించు, కార్యం చేసుకుని పోతాడు ఆయన. ముందు నామను బట్టి ప్రారంభించు, కార్యం చేసుకుంటాడు. నువ్వు ప్రారంభించలేనంతకాలం కూడా ఎక్కడ వేసిన బాగాలే. ఎవరిది తప్పు అంటే మనమే తప్పుదం చేస్తాం, మనమే పొరపాటు చేస్తాం, మనమే భక్తి చేయలేదు, మనమే ప్రార్థించట్లేదు, మనమే వాక్యం చదవలేదు, మనమే మందిరానికి వెళ్ళలేదు. కానీ పొందడం అయితే రక్షణ పొందేసాం. మనమే ఇతరులు ప్రార్థించట్లేదు. వారు ఏమైపోతే మనకి ఎందుకు? నేను నా ఇంటి వారు రక్షించబడ్డాం, నేను మా ఇంటి వారి కుటుంబం అంతా పరలోకం. నిన్ను పరలోకంలోకి రానివ్వటానికి కూడా తీర్పు ధర నిన్ను నిలబెడతాను. ఎందుకని? నీకు ఇచ్చిన బాప్తిస్మ దినము మొదలుకొని ఇప్పుడు నా దగ్గరకు వచ్చాను కదా, ఆ దినములన్నిటిలో ఎన్ని కుటుంబాలు కొరకు ప్రార్థించావు, ఎన్ని కుటుంబాలు రక్షించావు, నా సన్నిధిని నడిపించావు అడుగుతాడు. ఇటు తిరగాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, ఏమూడదు కానీ జీవం దొరికిపోయాం. తిరుమల నిలబడినట్టుగా ఆ తీర్పులో నిలబడకుండా ఉండే నిమిత్తమే నేను మిమ్మల్ని బ్రతిమలాడుతుంది ఏంటంటే, ఇతరుల కొరకు, ఇతర కుటుంబాల కొరకు మీ వ్యక్తిగత ప్రార్థన చేయండి, మీ రహస్య ప్రార్థన చేయండి. దినానికి ముమ్మారు దేవుని సన్నిధిలో గడపండి. ప్రతి పునరుద్ధానం బల్ల ఆరాధనలో ప్రతి సంవత్సరం ముందు ప్రభు సన్నిధికి రండి. 10వ భాగం ప్రతిష్టాపన, 10వ భాగాలు ప్రత్యేకంగా దేవుడికి ఇవ్వాల్సిన ప్రతి ప్రథమ ఫలాలు ఇవ్వండి. ఆయనది అయిందే, నీదే. ఇచ్చు శోధించు. ముందు నువ్వు ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వేమో కానీ ఆయన ఇచ్చేయాలి, నువ్వేమో ఆయన మాత్రం ఇచ్చేయాలి. ఆయన దగ్గర నుంచి తీసేసుకుంటాం కానీ ఆయనకి ఏది ఇవ్వవు. దేవుడికి ఇసుకుంటాం. హల్లెలూయా. నువ్వు అడగడం ఎంత ప్రాముఖ్యమో నువ్వు ఇవ్వటం కూడా అంతే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. నువ్వు అడగటం ఎంత ప్రాముఖ్యమో నువ్వు ఇవ్వటం కూడా అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు పొందుకున్న రక్షణ నీకు మేలుకరంగా ఉండాలి అంటే, నువ్వు పొందుకున్న బాప్తిస్మం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నువ్వు పొందుకున్నట్టు దేవుని యొక్క